మియాపూర్ ఎస్హెచ్ఓ పి శివప్రసాద్ ఆధ్వర్యంలో విద్యుత్ వైర్లను దొంగలించిన ఇద్దరిని అరెస్టు చేశారు. నూతన భవనాలను టార్గెట్ చేస్తూ కంజర్ల దిలీప్ కుమార్, నిషాల్ అనే ఇద్దరు దొంగలు మియాపూర్ నాగార్జున ఎన్క్లేవ్ లోని ఓ భవనంలో 25 వైర్ బండిల్స్ ను దొంగలించారు. దొంగలించిన అనంతరం మదీనాగూడ, సికింద్రాబాద్ స్క్రాప్ షాపుల్లో అమ్ముతూ పోలీసులకు చిక్కారు. ఇక వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 2021 నుంచి మియాపూర్ మరియు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక దొంగతనాల్లో వీళ్ళిద్దరూ పాల్గొన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక వీరిని అదుపులోకి తీసుకున్నందుకు ఉన్నతాధికారులు ఎస్హెచ్ఓ పి శివప్రసాద్ ను, క్రైమ్ స్టాఫ్ ను అభినందించారు. సీసీ కెమెరాలను, మోషన్ లైట్లను ఏర్పాటు చేసుకోవాలని నూతన భవన నిర్మాణ యజమానులకు పోలీసులు హెచ్చరించారు. ఒకటిసారి మొత్తం తీసుకెళ్ళిపోతే తెలుస్తుంది, కొంతగా వీళ్ళు తీసుకుపోవడం చేయడం తోటి వాళ్ళు కూడా ఏర్పడం. మేము పోయి చెప్తే మీ దగ్గర దొంగతనం అని చెప్తే వాళ్ళు వెరిఫై చేస్తున్నాం సార్ మాకు పోయిందని అట్లా చెప్తున్నారు చెప్తే వాళ్ళకి గుర్తు కూడా పడడం లేదు వాళ్ళకి పోయింది సార్. ఇప్పటి నుంచి చెప్తారు తెలిసింది కాబట్టి మన ఏరియాలో కూడా ఉన్న షాపులకి పోయింది కాబట్టి ఇప్పుడు మీ ద్వారా చెప్తాం, అది కూడా చెప్తాం. వాళ్ళకి కూడా దీంట్లో ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఈసారి లాస్ట్ టైం వీళ్ళ మీద 8 కేసులు ఆల్రెడీ ఉన్నాయి ఇంతకుముందు. ఇప్పుడు ఈసారి 3 కేసుల్లో మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ కూడా ఏమైనా ఉన్నాయో చేసిన వాళ్ళు లేదా ఎంక్వైరీ చేస్తాం. అంటే ఇప్పుడు వీళ్ళు ఇల్లు గుర్తుపట్టి చెప్పాలి, యాక్చువల్ ఫలానా ఇంట్లో వీళ్ళు ఇంట్లో తీసుకోవడం కూడా జరిగింది. కొంతమంది ఆల్రెడీ ఇల్లు కట్టేసిన దాంట్లోకి వెళ్ళి అడిగితే ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. కొన్ని ఇల్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి వైర్లతోటి. ఇప్పుడు పోయి అడిగితే కంప్లైంట్ ఇప్పుడు అవసరం లేదు, ఆల్రెడీ కట్టేసిన కదా సార్ అంటున్నారు కూడా. అంటే అప్పుడు ఎన్ని పోయినా లెక్క ఉండదు వాళ్ళు అటువంటి కట్టేసిన చోట. ఎన్ని పోయినాయి లెక్క పెట్టడానికి ఇప్పుడు వాళ్ళ సూపర్వైజర్ ఉంటారు, వీళ్ళు కూడా ఉంటారు. బట్ ఇది ఈ ఎంఓ బాగుందని చెప్పి ఇదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇది ఈజీగా కొంటారు పబ్లిక్ వాళ్ళు. దాంట్లో ఇది రాగి ఉంటుంది కాబట్టి, కాపర్ ఉంటుంది కాబట్టి ఇది సేల్ అవుతుంది. బట్ అవతల కొనుక్కున్నాడు కూడా ఒకసారి ఇది దొంగతనం అని తెలియదు, డబ్బా తీసుకుపోయి అమ్మినప్పుడు అట్లా అనుమానం ఉండే అవకాశం తక్కువ ఉంటుంది.